ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఈ 2025వ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి మనం ఎప్పుడు జరుపుకోవాలి? ముక్కోటి ఏకాదశి వచ్చే లోపల మనమందరము తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి 7 విషయాలున్నాయి. ఆ విషయాల గురించి ఈ వీడియోలో వివరిస్తాను. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజు భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి, ఏ నియమాల్ని పాటించాలి అనేటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రండి. ఈ 2025వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో 30వ తారీఖు మంగళవారం రోజు మనం వైకుంఠ ఏకాదశిని జరుపుకోవాలి. బుధవారం 31వ తారీఖు ముక్కోటి ద్వాదశిని మనం జరుపుకోవాలి. ఈ వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని ఎందుకు పిలుస్తారంటే, ముక్కోటి దేవతలు కూడా వైకుంఠానికి వెళ్లి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు లక్ష్మీ వల్లభుడు అయిన శ్రీమన్నారాయణుణ్ణి ముక్కోటి దేవతలు కూడా వెళ్లి పూజిస్తారు, సేవిస్తారు. ఆ రోజు ఆయన దర్శనం చేసుకుంటారు. కాబట్టే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు. ఒక సంవత్సరంలో మనకు 24 ఏకాదశులు వస్తాయి. అంటే ఒక నెలలో 2 ఏకాదశులు అన్నమాట. శుక్లపక్షంలో ఒక ఏకాదశి, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లోనూ మనం ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణులను శ్రద్ధగా పూజించలేం కదా. కానీ ఈ ముక్కోటి ఏకాదశిని మనం శ్రద్ధగా ఆచరించినట్లయితే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లోనూ మనము శ్రద్ధగా భక్తిగా ఉపవాసము చేసి లక్ష్మీనారాయణుల్ని పూజించినటువంటి ఫలితం మన ఖాతాలో వేసేస్తారు. సంవత్సరంలో ఏ ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉన్నా లేకపోయినా, ఏ ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులను పూజించినా పూజించకపోయినా తప్పకుండా ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణుల్ని పూజించినట్లయితే మనం ఎన్నో జన్మాల్లో చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని మనకు పురాణాల్లో ఋషులు చెప్పి ఉన్నారు. అందుకే మనకు శాస్త్రాల్లో ఏం చెప్పారంటే, దుర్లభం మానుష్య జన్మ సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని చెబుతారు పెద్దలు. అంటే 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ మనం ఎత్తామంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉన్నాం. లేకపోతే ఏ పందిగానో, ఏ కుక్కగానో, ఏ అడవిలో నక్కగానో పుట్టేవాళ్లం. మానవులుగా మనం జన్మించామంటే పూర్వజన్మల్లో ఎంతో పుణ్యం చేసుకున్నాం. అదే విధంగా సద్గురో పాదసేవనం